ఆదిలాబాద్ అడవుల్లోని వింత జీవుల అసలు కథ. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ పేజీల్లోనూ ఒకటే గోల, ఒకటే రొద. ఏమని? ఆదిలాబాద్ ప్రాంతం, నిర్మల్ జిల్లా జిన్నారం అడవుల్లోని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొరికిన విజువల్స్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఆదివారం రాత్రి జిన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చనిపోయి కనిపించాయి. ఇటీవల తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీళ్ళు ఆది మానవుల, గ్రహాంతరవాసుల? తెలంగాణ రాష్ట్రంలో గ్రహాంతరవాసులు ఉన్నారా? ఆది మానవులు సంచరిస్తున్నారా? జరిగిన ఘటన చూస్తూ ఉంటే మాత్రం ఇది ప్రపంచ బిగ్ బ్రేకింగ్ కాబోతోంది. దీన్ని ఎంక్వైరీ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తూ ఉంటే కళ్ళు బైర్లు కమ్మే ఊహించని షాక్ తగిలింది. ఫోటోల్లో ఓ వ్యక్తికి సంబంధించిన అతి పెద్ద పాదం కనిపించింది. అది మామూలు వ్యక్తికి ఉన్నట్లు లేదు. ఆది మానవుల ఆనవాళ్లతో పాదం, కాలు, వేళ్లు ఉన్నాయి. మరికొన్ని విజువల్స్లో గ్రహాంతర వాసులను పోలిన వ్యక్తులు కనిపించారు. నెత్తిన 2 కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్ళు ఉన్నాయి. వేటాడే రూపంలో ఉన్నాయి. అసలు వీళ్ళు ఎవరు అని చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు. మరి నిజాలేంటి? మరో విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఆదిలాబాద్ అడవుల పేరిట సోషల్ మీడియా మొత్తుకుంటుంటే మొన్నటి నెలలో ఇవే ఫోటోలతో భువనేశ్వర్ దగ్గర నెయిలీ అడవుల్లో ఇవి కనిపించినట్లు సోషల్ మీడియా శోష వచ్చేలా మొత్తుకుంది. 2010 నుంచి ఇలాంటి ఫోటోలు ఇలా ప్రతి దేశంలోనూ సోషల్ మీడియాలో ఫేక్ మెసేజీలు, వీడియోలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ అడవుల వంతు అన్నమాట. 4-5 నెలలు ఆగండి, శేషాచలం అడవుల్లో గ్రహాంతర జీవులు సీసీ కెమెరాల్లో మళ్ళీ ఇలాంటి ఫేక్ ఫోటోలు హల్చల్ చేస్తాయి. ఆ తర్వాత నల్లమలకు వస్తాయి. నిజానికి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు, మెసేజ్లతో జనాన్ని శాడిస్ట్గా పీడించే సోషల్ మీడియా వింత జీవులతో పోలిస్తే ఈ ఆది మానవులు, గ్రహాంతర జీవులు పెద్ద ప్రమాదకరం కాదు. అడవుల్లో సీన్లను ఆపకుండా చిత్రీకరించే ట్రయల్ కెమెరాల వివరాలు బోలెడు దొరుకుతాయి. అంతేకాదు, పింట్రెస్ట్ వంటి ఫోటోల సైట్లలోకి వెళ్ళినా ఇవి దొరుకుతాయి. అంతా ఫేక్, జనాన్ని ఫూల్స్ చేసేవి. నిజానికి కొన్ని ట్రయల్ కెమెరాల కంపెనీలు ఈ బొమ్మలను తమ ప్రకటనలకు వాడుకుంటున్నాయి. ఇవే కాదు, ఎన్నెన్నో బోటకపు ప్రచారాలు, దెయ్యాలు డ్యాన్స్ చేసే ఫోటోలు కూడా దొరుకుతాయి. మొదటి ఫోటో చూడండి. ఓ మనిషి పడిపోయి ఉన్నాడు, పక్కన బ్యాగ్. ఫోటో తీయొద్దు అన్నట్టు ఆ వింత జీవి. వీళ్ళు ఆది మానవుల? అందుకే అంత పెద్ద పాదముందా? గ్రహాంతర జీవుల? ఆ కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్ళున్నాయి వాళ్లేనా అని వాట్సాప్లో మెసేజ్లు, చిత్రమైన వ్యాఖ్యలు, అజ్ఞానపు రాతలు ఉన్నాయి. ఆది మానవులకు ఇంత పెద్ద పాదం ఉంటుందని ఎవరన్నారు? హంబగ్. గ్రహాంతర జీవులైతే వాళ్లకు ఆకలి ఉంటుందా? ఇలా గొర్రెలను మాత్రమే చంపి కాలేయాన్ని మాత్రమే ఆరగిస్తాయా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.